హాయ్ అండి. పానీపూరి ఎప్పుడు తినాలనిపించినా మ్యాక్సిమం ఇంట్లోనే ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అయితే ఎంత ప్రిపేర్ చేసినా కానీ బయట అంత టేస్ట్ అయితే రాదు. ఇంతకీ పానీపూరిని ఎన్ని రకాలుగా పిలుస్తారో మీకు తెలుసా అండి? ఢిల్లీ, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, హర్యానా, మధ్యప్రదేశ్లో గోల్గప్పే అని పిలుస్తారు. అలాగే బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో పానీపూరిని పుచ్కా అని పిలుస్తారటండి. గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, నేపాల్లో పానీపూరి అంటారు. ఒడిశా, బీహార్లోని కొన్ని ఏరియాస్లోని, ఛత్తీస్గఢ్, తెలంగాణలోని పానీపూరిని గప్చుప్ అంటారట. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో పానీకి పటాషా అని పిలుస్తారటండి. అలాగే ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ అనే ఏరియాలో పడ్కా అని కూడా పిలుస్తారట. మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్లోని పానీపూరిని టిక్కీ అని పిలుస్తారంట. పేర్లు వేరైనా కానీ మనం తినే పానీపూరి అయితే ఒకటే అనమాట. మహాభారతంలో ద్రౌపది గారు కనిపెట్టారటండి పానీపూరిని. ఇంతకీ పానీపూరి అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.